సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. అండ్ ఇప్పుడైతే మనం వచ్చేసి అయితే ఫ్రెండ్ గానే దగ్గరికి వెళ్తున్నాం అనమాట. ఆడే కర్రోడు మన బర్త్డే బ్లాగ్లో అయితే చూపిస్తాం కదా, బాగా దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే ఇద్దరం వచ్చి కొత్తూరు అయితే వెళ్తున్నాం అనమాట. కొత్తూరు వెళ్ళేసి కొత్తూరులో ఒక ఫేస్ వాష్ అయితే తీసుకోవాలి. అట్లనే ఇంకోటి ఏంటంటే దానికి 100 రూపీస్ గప్చుప్ 100 రూపీస్ పానీపూరి ఛాలెంజ్ వీడియో అయితే చేస్తున్నా. సో చూద్దాం 100 రూపీస్ పానీపూరి తినడా ఏంది చూద్దాం. ఒకవేళ 100 రూపీస్ పానీపూరి తిన్నాడు అనుకో, నెక్స్ట్ బిర్యానీ తినిపిస్తానని చెప్తా ఛాలెంజ్లో అయితే. సో చూద్దాం ఏమవుతుందో. ఇప్పుడైతే వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నా. సో గాయస్, మనమైతే ఇప్పుడైతే వీళ్ళ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. వీడినైతే అడుగుదాము. 100 రూపీస్ చెప్పురా. 100 రూపీస్ పానీపూరి ఛాలెంజ్ గెలిస్తే ఏమి ఇప్పిస్తావు నాకు? మళ్ళా 100 రూపీస్ పానీపూరి ఛాలెంజ్ 100 రూపీస్ తిన్నాడు అనుకో, వీడు కానీ గెలిచిండు అనుకో, నెక్స్ట్ ఏం చేస్తా, బిర్యానీ తినిపిస్తా. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. నెక్స్ట్ బిర్యానీ తినిపిస్తా. నేను గెలుస్తాను. నాకు ఒకవేళ నువ్వు ఓడిపోతే నువ్వేదంటే నేను కూడా బిర్యానీ తినిపిస్తా. నువ్వు కూడా బిర్యానీ తినిపిస్తా. సరే, ఇప్పుడైతే కొత్తూరు పోదాము. అంటే ఆ కొత్తూరు పోయేసి చెప్పిన కదా ఫేస్ వాష్ తీసుకోవాలనేసి. చూద్దాం ఆ ఫేస్ వాష్. అంటే నా దగ్గర పైసలు కొంచెం తక్కువనే. ఒకవేళ ఆ ఫేస్ వాష్ తీసుకుంటుంటే ఫేస్ వాష్ తీసుకొని అట్లేడు 100 రూపీస్ పానీపూరి తింటా అనేసి అంటుండు. సో చూద్దాం ఏం చేస్తాడు. సో చూద్దాం ఏం చేస్తాడో, తింటాడా చూద్దాం. 100 రూపీస్ నువ్వు కానీ ఓడిపోయినావు అనుకో, నాకు బిర్యానీ తినిపిస్తా. పాన్పూర్ అంటే ఎట్లా అంటే నార్మల్ వాటర్ పానీపూరా అంటే స్వీట్ పూరా? స్వీట్ ఏం లేదు, వాటర్దే. ఓకే, అలా అది ముందు కరెక్ట్ క్లారిటీ ఇవ్వాలి కదా. మళ్ళీ సేమ్ నార్మల్ పానీపూరి ఎట్లేస్తాడో సేమ్ అట్లే. రైట్, డన్, ఛాలెంజ్ యాక్సెప్టెడ్. అరవింద్ కుమార్ కూడా. वीडियो चैलेंज అయితే 100 रुपये का पानीपुरी चैलेंज करता भाई. जाके ఈజీగా తినేసంటున్నా పానీపూరి 100 రూపాయలు. ఈజీగా అట్లా తుట్ట తినేసి ఇట్లా चाचा करते हैं काम नहीं అయిపోతుంది. బండి ఆఫ్ అయినట్టు కాళ్ళు జల్దీ తినేసి ఇట్లా వాళ్ళు అయిపోతాయి. ఇట్లా తినేసారు అప్పున. వీడు అనుకోవాలి ఎవరిని అమ్మ ఊకనే ఛాలెంజ్ పెడతారా ఆయనకి బిర్యానీ ఊకనే తినబెట్టాల్సి వస్తుంది కదా అనుకోలేడు. చూద్దాం అంత ఈజీ అయితే మూతి మొత్తం మంటలేసాడు. అట్లా వాటర్ పోషిస్తాడు. ఏం కాదు, మనది పెద్ద కడుపు జల్దీ వెళ్ళిపోతుంది. పెద్ద కడుపు చిన్న కడుపు అది కాదు, అది వేడి ఉంటుంది. ఆడ అట్లా వాటర్ పోషిస్తాడు, మూతి మొత్తం మంటలేసి ఉంటుంది. సరే రాబాయ్, ఇప్పుడు నార్మల్ నేనైతే సరే ఏంటంటే తెలుసా, అంటే లాస్ట్ ఒక 50 తింటా అంతే. నేను నీకంటే అరే బాబు మంచి పానీపూరి తిని వచ్చిన మావాడు ఆడు పానీపూరి ఆయన చెప్పిన అంటే స్వీట్ వేసాడు. మీ వాడు అయితే నువ్వు తినాలి కదా. నేను తింటాను. నేను అంత టేస్ట్ నాకు అలవాటు కాబట్టి తింటా. నేను మంచిగా ఉంటుంది మన టేస్ట్. మన తిమ్మాపూర్లో పానీపూరి అయితే. ఓకే, పెట్రోల్ అయితే ఓపించుకుందాం ఇప్పుడు. సో ఇప్పుడైతే పెట్రోల్కి అయితే వచ్చినాము. పెట్రోల్ ఓపించుకుంటున్నాం. బండ్లో పెట్రోల్ లేదు. బండ్లో పెట్రోల్ ఓపించుకొని వెళ్ళిపోవాలి. బండ్ల పెట్రోల్ ఎంత వచ్చి ఫుల్ ట్యాంక్ ఫుల్ వేయించింది. ఈడే బండి ట్యాంక్ ఫుల్ వేయించింది పెట్రోల్. చేలో అయితే పోదాం. బిడ్డలు అయితే చూపిస్తా. నాక తింటాడా తింటావారా? ఖచ్చితంగా తింటా అనేసి అంటే ఏమైంది. ఇప్పుడైతే కొత్తూరు పోతున్నాం అనుకో, ఫ్లాప్ అయితే అయిపోయింది. ఇక్కడ మేము అనుకున్న ప్లేస్ అయితే పానీపూరి అయితే ఆడు బంద్ చేసిండు. ఆయనకి చెప్పినాము ఆల్రెడీ, ఇట్లా వస్తాము వీడియో తీసుకుంటాము అని చెప్పినాము ఆల్రెడీ. కానీ
టైం ఒకైనా బాయ్ అనేసి అంటున్నాడు. ఆల్రెడీ అయిపోయింది ఫోటో చూసుకుంటా. సో ఇప్పుడైతే మళ్ళీ అయితే కొత్తూరు అయితే పోతున్నాం. చూద్దాం కొత్తూరులో మళ్ళీ కొత్తూరులో కూడా ఉంటే తీద్దాం వీడియో, లేదంటే ఇక మళ్ళీ రేపే వీడియో చేస్తా. సో చూద్దాం. మస్తు బాధ అనిపిస్తుంది. మంచిగా కడుపులో వెళ్దాం అనుకున్నా, లాస్ట్కి వస్తే ఫ్లాప్ అయిపోయింది. ఆడ మావాడేమో ఇలా 15 ఆగస్టు జల్దీ నా నెంబర్ తీసుకురా, పాడిపురం నెంబర్ తీసుకురా. నెక్స్ట్ టైం అంటే ఏమైనా వీడియోస్ ఉంటే ఇలా ఫస్ట్ టైం ఫోన్ చేసి చెప్పి పెట్టి అయితే ఆ నెంబర్ అయితే తీసుకున్నా. మరి మ్యాటర్ అయితే 15 ఆగస్టు అంట మా పుట్టినరోజు రేపు. సో గాయస్ ఇప్పుడైతే వస్తాం అనమాట. పానీపూరి అయితే బాగా అయితే చేస్తుండో చెప్పిన కదా. తిమ్మపూరి అయితే బంద్ ఉండే, మళ్ళీ కొత్తూరు అయితే వచ్చినాము. తినేస్తాం మొత్తం గల్ల ఆడేసాడు. తింటా అనేసి అయితే అవుతుందో 100 రూపీస్ ఏం చేశాడు ఏంది. సో ఇక పానీపూరి బండి. అరే నిజంగా ఈజీగా బాయ్ బాయ్ నయ్యే బాయ్ అందరేనా पानीपुरी वो करने को अंदर वो जाएंगे लेके आने को చెప్పిన చెప్పు బాయ్ నడు ఆయననేమో నేను అనుకుంటున్నాను పానీపూరి పానీపూరి ఇచ్చినాడు ఈడనేసి అనుకుంటుండు. అట్లుంటుంది మనం అట్లున్నప్పుడు అందుకనే మంచిగా తినుకోవాలి అంటే వాళ్ళు అందుకని. సో మొక్కు कैसे दिख रहा भाई? यो पानीपुरी का सेम दिख रहा। हाँ उन्हें क्या बोला 100 रुपए का पानीपुरी कहा था, बोला अकेले कहा था ये अगर लाने का సో గాయస్ ఆయన కూడా ఏమంటున్నట్టే తినడు, వీడైతే తినడు అనేసి అంటాడు. తినకపోతే ఆయన కూడా ఏమంటుందంటే తినడు అనేసి అంటాడు. సో చూద్దాం. వీడైతే ఈ బాయిలకైతే లుల్ల అయితే అవుతుంది. ఈ చింటూ బాయికి ఇంకా వీళ్ళిద్దరు రెడీ ఉన్నారు. వీళ్ళకైతే గొడవ అయితే అవుతుంది. ఇంకా ఇప్పుడైతే ఖచ్చితంగా గెలుస్తా. నువ్వైతే బిర్యానీ తినబెట్టుకుని పైసలు రెడీ పెట్టుకో అంటున్నా, తీసుకోకాలి గెలిచి పెడతా. సో ఆయన అయితే ఏం చెప్పినంటే కొద్దిసేపు ఆగండి, ఎట్లా వాడైతే అంతమంది ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు, ఎట్లా నువ్వు వీడియో తీసుకుంటా అనేసి అన్న. అయితే ఫస్ట్ చెప్పిన అయితే వీడియో తీసుకుంటా అని చెప్పిన. ఎట్లా నువ్వు వీడియో తీసుకుంటా అనేసి అంటున్నావు కదా, కొద్దిసేపు ఆగు అనేసి అయితే ఆయన అయితే చెప్పినాం. ఒక 10-20 మినిట్స్, ఒక 10-15 మినిట్స్ ఆగని చెప్పాను. వాళ్ళకి కంప్లీట్ అయిపోయినాక ఎవరు ఉంటారు కదా మంచిగా వీడియో తీసుకొని అంత చేయదు అని చెప్పాడు ఆయన. సో అందుకని అయితే ఇప్పుడైతే వచ్చి కూర్చున్నాం, వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడు पानीपुरी पानी बना के ले आओ अंदर फस्ट पानीपुरी తింటాడు. पानी भैया का बना लियो अंदर से. సో ఫస్ట్ అయితే తిన్నాడు ఇప్పుడే, జస్ట్ నౌ. సెకండ్ అది బాయ్ 10 को कितना 4. సెకండ్ అయితే తింటాను ఇప్పుడే. ఎట్లుందిరా మంచిగా? తాడు పానీపూరి అయితే తింటాడు. మొత్తం నేను అట్లా ఎందుకు కోసుకుంటున్నా, వాటర్ కూడా తినాలి. ఇక్కడ మళ్ళీ అక్కడికి ఎందుకు వెళ్తారు? 10 రూపీస్ అయిపోయినాయా?
పానీపూరి ఛాలెంజ్ అయితే అయిపోయింది. వీడైతే ఓడిపోయిండు. బిర్యానీ తినే పెడతా. సారీ, ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, నా ఫోన్లో స్టోరేజ్ ఫుల్ అయిపోయిందంటే అందుకని వీడియో అయితే మొత్తం అయితే రికార్డ్ అయితే వెళ్ళిపోయినా అయిపోయింది. వీడు ఇప్పుడు 60 రూపీస్ తిన్నాడు కదా, వీడైతే ఓడిపోయింది. బిర్యానీ అయితే ఎప్పుడు తినిపిస్తారా మరి? బిర్యానీ ఎప్పుడు తినిపిస్తారు? రేపు తినాలి. రేపు తినే పెడతా బిర్యానీ. రేపైతే బిర్యానీ తినిపిస్తాడంట. ఏడు తినిపిస్తాడు. ఏడ తినిపించారని లెక్క, నీకు బిర్యానీ తినబెట్టింది లెక్క. సరే ఏడైంది సార్ తినిపి బిర్యానీ తినిపించాలంటే అంతే. బిర్యానీ కాకపోయినా లైక్ మంచిగా చికెన్ రైస్, చికెన్ రైస్ మంచిగా బగారా అన్నము, చికెన్ అవన్నీ ఏం లేదు. బాగా చికెన్ అవన్నీ ఏం లేదు. మాట తప్పొద్దు. బిర్యానీ అని చెప్తే బిర్యానీ తినిపించాలంటే. సరే బిర్యానీ ఓడిపోతుంది. ఇప్పుడు నువ్వు గెలిచినట్టు నేను బిర్యానీ తినిపించినాగా. అంతే అంతే కరెక్ట్. తినే పెడతా. ఓడిపోయినా కాబట్టి కంపల్సరీ బిర్యానీ తినిపించాలి, తినిపిస్తాను. సో రైట్ గాయస్, రైట్ ఇంటికి వెళ్తున్నాం. డబ్బులు అయితే చూపిస్తా. రైట్ 60 రూపీస్ అయితే తిన్నా గాయస్, చాలు. సో గాయస్ ఈడైతే అంత ఎక్కువ కూడా తిన్నాడు. ఒక 60 రూపీస్ అయితే తిన్నాడు. అప్పటికే మస్తు అయిపోయిందని చెప్పిండు. ఆల్రెడీ ఇంట్లో తిన్నా అని చెప్తుండు. మరి ఏమో తెలియదు. ఛాలెంజ్ అయితే ఫస్ట్ అయితే ఎట్లా మాట్లాడిండు, తింటా నేను వీక్ తింటా ఐదరేసి మాట్లాడాడు. సో 60 రూపీస్ అయితే తిన్నాడు. బిర్యానీ చెప్పినా కదా బిర్యానీ తినిపించాలని, బిర్యానీ అయితే తినిపిస్తా అనేసి అంటుండు. ఓకే తినిపిస్తా. ఓకే తినిపిస్తాను. కడుపు టైట్ అయింది చాలా, చల్ల అయినట్ట ఇంటిగా ఇంట్లో పోతే చల్లగా అయితే. ఓకే గ్యాస్ 60 రూపీస్ అయితే తిన్నాడు. అయిపోయింది వీడియో ఇంతటితో ఎండ్. సో బిర్యానీ అయితే తినిపిస్తాను చెప్పింది కదా, ఛాలెంజ్ అయితే చెప్పింది కదా, బిర్యానీ అయితే తినిపిస్తాను చెప్పింది కదా. సో బిర్యానీ చూద్దాం ఎప్పుడు తినిపిస్తాడో. బిర్యానీ తినేటప్పుడు అయితే వీడియో అంటే తినేటప్పుడు అయితే వీడియో అయితే చూపిస్తాను. సో ఓకే బాయ్ గైస్. బాయ్.